నూతన క్రియ నూతన క్రియ ఇది దేవుని క్రియ నూతన క్రియ నూతన క్రియ ఇది దేవుని క్రియ. చెప్తున్నటువంటి వర్తమానం గత దినాల్లో మన జూలై మాసం నుంచి మనం వింటున్న వర్తమానాలు ఆఫ్టర్ ఆ యొక్క 70 సంవత్సరాల వార్షికోత్సవం తర్వాత కూడా ప్రభు నాకు ఇచ్చినటువంటి కృప కొలది పునాది గురించి ఆత్మీయ పునాదిని గురించి చెప్తూ వస్తున్నాను. వాస్తవం చెప్పాలంటే ఈ దినాల్లో పునాదుల మీద నిలిచే వారి సంఖ్య చాలా కొద్ది మందిగా ఉన్నారు. అయినా కూడా దేవుడు మనల్ని ప్రేమించి అందరితో కూడా మీరు క్రీస్తు అనే పునాది మీద నిలబడాలి, ప్రభు ప్రత్యక్షతలో మీరు ప్రభుని ఎదుర్కొని ఆయన రాజ్యంలో ఉండాలని కోరి ప్రేమ గలవాడై మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినాల్లో వాస్తవం ఏంటంటే ప్రభు కొరకు నిలబడడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది చాలామందికి. ఈనాడు ఉన్నటువంటి లోక పరిస్థితులు, సమస్యలు, శోధనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నా యవ్వన వయసులో లేని శోధనలు ఈరోజు చిన్న పిల్లలకు ఈవెన్ 8 years నుంచి కూడా ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఇదిగో ఉన్నటువంటి ఇలాంటి స్మార్ట్ ఫోన్స్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఏదేదో వచ్చేసాయి, ట్విట్టర్స్. చాలామంది లోకస్తులే కాదు, దేవుని సన్నిధికి వచ్చేటటువంటి వ్యక్తులు కూడా ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు. జయించేవారు జయించగలుగుతున్నారు, అందులో జారిపోయేవారు జారిపోతూనే ఉన్నారు. ఇతడు నిలబడి ఉన్నాడు కదా, ఈమె ప్రభువులో నిలబడి ఉంది కదా అనుకున్నటువంటి పరిస్థితుల్లో చూస్తే కొంతకాలం తర్వాత వాళ్ళు డైవర్ట్ అయిపోతున్నారు. జరుగుతున్న విషయం అది. అందుకని మనం యొక్క రక్షణ అనేటటువంటిది తేలిక తీసుకోకూడదు. భయముతోనూ వణకుతోనూ అంటాడు ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు. విత్ ఫియర్ అండ్ ట్రెంబ్లింగ్. మనకదే లేదు. అది ఒకటి, ఎవరి వ్యక్తిగత రక్షణ వారిది, ఎవరి ఆత్మీయ స్థాయి వారిది. కాకపోతే సమాజంగా మనం చేయలేం కదా. ప్రభులో మనమందరము సహోదర సహోదరులు ఉన్నాం కాబట్టి మనం ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. గద్దించే అవకాశం ఉంటే గద్దింపు కావాలి, హెచ్చరికలు కావాలి, ఆదరణ కావాలి, ప్రోత్సాహం కూడా కావాలి, అన్నీ కావాలి. అందుకే మనం ఇక్కడ చేరుతున్నాం. కాబట్టి ప్రియులారా, లోక పరిస్థితులు చూస్తుంటే ఎంతో కాలము ఈ లోకానికి లేదు అని అనిపిస్తుంది. ప్రభు ప్రత్యక్షత చాలా దగ్గరగా ఉంది. దగ్గరగా అంటే డేట్ తెలియదు, అది నెలల సంవత్సరాల, ఒక సంవత్సరాలు తీసుకుంటే కూడాను దగ్గరగానే ఉంది. ఈ మధ్య ఒక ఆయన చెప్తున్న మాట చెప్పానో లేదో మీకు. యేసు ప్రభు జన్మించి 33 సంవత్సరాలు జీవించి సిలువేయబడి 40 దినాలు ప్రత్యక్షపరచుకొని పరలోకానికి వెళ్ళిపోయాడు, ఆరోహణమైపోయాడు. అక్కడి నుంచి ఇంకొక 1000 సంవత్సరాలు వేసుకుంటే 2033 లేకపోతే 35 లోపల అనేది కొంతమంది లెక్కల అంచనా. అదే తప్పేం కాదు, మన ఫిక్స్డ్ కన్ఫర్మ్ డేట్ కాదు, అంచనా వేసుకోవడం తప్పేం లేదు. అంటే అలా తీసుకుంటే కూడా మేబీ మనకు ఒక 10 years ఇది ఉందేమో గ్యాప్ అనిపిస్తుంది. అందులో మళ్ళీ ఒకవేళ శ్రమల కాలం కూడా ఇంక్లూడ్ అయితే ర్యాప్చర్కి కొద్ది కాలమే ఉంది. 28 కావచ్చు. నేను చెప్పేదంతా మీరు అన్న ఇట్లా చెప్పేసాడు అనుకోకండి. నేను జస్ట్ ఏదంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది కలలు కంటున్నారు, ఊహలు కంటున్నారు, ఇంకా ఏముంది అనుకుంటారు. అది కాదంటారా? ఇంకో మాట చెప్పంటారా? మన జీవం ఏ పాటిది చెప్పండి?
ఆవిరి వంటిది, ఉదయమైన పుష్పించి సాయంత్రకాలం ఎండిపోయే గడ్డి పువ్వు లాంటిది కదా. గ్యారెంటీ ఏముంది చెప్పండి మనకి? ఇంతమంది ఉన్నాం, ఎవరుకోబక్కండి అంటే అన్న ఇప్పుడు శుభవచన పలకనుకుంటానేమో. నేను మాత్రం ఏంటంటే ప్రేమతో చెప్తాను. అది పొద్దస్తమానం మీకు శుభాలు పలికి జీవితాలు పాడు చేసే పరిస్థితి నాకు ఉండదు. నేను ఎప్పుడు రిమైండ్ చేస్తాను, జాగ్రత్త. నాకు నేనే చెప్పుకుంటా, జాగ్రత్త, వాళ్ళ దగ్గర పెట్టుకో. ఈరోజు నేను అనుకుంటా చెప్తాను, నాకు డిసెంబర్ 10 బర్త్డే, 70 పూర్తవ్వాలి కదా. ఈరోజు డేట్ లెక్కేసుకుంటే ఇది ఒక వారము, అదొక 1 2 వీక్స్ టైం ఉందనుకోండి. నేను అంటాను, ప్రభా నీ చిత్తమైతే 70 నిండుద్ది నాకు, లేదంటే వస్తాను నీ దగ్గరికి. నా భావం అది, నా భాష అది, ప్రభుత్వం చెప్పేది. నేనేమి ఎగిరెగిరి గంతులేసి ఓహో అనుకోదండి. హూ నోస్, ఎవరికి తెలుసు అండి, ఎవరికి తెలుసు? నేను 70 ఏళ్ళు పూర్తయి ఉంటానని కూడా ఆయన కృప అంటే, ఆయన కృప అంటే ఉంటాను. ప్రభుని స్తుతిస్తాం అంతవరకే. అంతేగాని కన్ఫామ్డ్గా నేను ఉంటానని గ్యారంటీ మీరు చెప్పగలరా? నేను చెప్పగలనా? ఎవరు చెప్పలేరు. కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. కాబట్టి నేనేమంటుందంటే, ఇంకా చాలామంది ఇక్కడ పాపాలు ఒప్పుకోండి, మారు మనసు పొందండి, జీవితాన్ని సరిచేసుకోండి, ప్రభు క్షమాపణ కోరుకోండి, ప్రభు రక్తంతో కడగబడండి, బాప్తిస్మలో సాక్ష్యం ఇవ్వండి, పాత బతుకుంటే పాత బతుకును తొట్లు బాప్తిస్మ పాతి ఇప్పటికైనా మేలుకొని క్షమాపణ పొంది ప్రభు కొరకే బతికి 4 దినాలు బతకండి అని చెప్తున్నాను. గాడ్ ఈజ్ వెరీ గ్రేషియస్. దేవుడు చాలా చాలా కృపగలవాడు, దయగలవాడు, క్షమించుటకు ఆయన సిద్ధమైన. నువ్వు రావాలే కానీ నేను వద్దంటాడా? నా వద్దకోత్సవాన్ని ఎంత మాత్రము అయ్యా నీ చాలా ఘోర నీ పాపతో నాకు పనిలే, నీ పాపానికి వెల చెల్లించాను రా బాబు అమ్మ, అది నాకు లెక్కలో లే. నువ్వు ఎంత ఘోర పాప అయినా నాకు పర్వాలే. కన్ఫెషన్, నీ మనసు విరిగి నలిగి ప్రభువా నన్ను క్షమించు అంటే ఎంతగా క్షమిస్తాడు కదా. ఆ దొంగ సిలువ మీద వాడు ఎన్ని ఘోరాలు చేశాడు చెప్పండి, ఎన్ని దోపిడీ చేశాడో, ఎంతమందిని నరికి చంపేశాడో, ఎంతమందిని పాడు చేశాడో. అరగంట సేపు బతిమలాడాడు యేసయ్యన. ఏమన్నాడు? ప్రభువా నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కొంచెం చోటిస్తావా నీ రాజ్యంలో అన్నాడు. ఒక్క మాట తిట్టాడండి, ఒక్క మాట. ప్రభు చూడండి, ప్రభు ప్రేమ ఎలాంటిదంటే నిజంగా అబ్బా, ఆ ప్రేమకు మనం ఏమి చెప్పగలం? ఫర్ ఎగ్జాంపుల్ సాంబరీశ్రీ వచ్చింది అంటే అబ్బాయి దగ్గరికి ప్రభు కలుసుకున్నాడు, మాటలు దించాడు, ఆరాధన గురించి దేవుని గురించి అని మాట చెప్పి మాట్లాడాడే తప్ప ఎక్కడైనా ఆమెని నీచంగా ఒక్క మాట మాట్లాడి తిట్టాడంటే లేదు. చాలా జ్ఞానంగా, అమ్మ పోయి నీ భర్తను తెస్తావంటే లేడయ్యా, అవును లేదు, నిజమే నీకు భర్త లేడు, ఇంతమంది ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా. అప్పుడు ఆమె లైన్లోకి వచ్చింది. అది అంతేగాని ఒక దూషణ పనికి మన దాన కుటుంబాలు కూర్చుని దాన ఒక్క మాట లేదండి. మనమైతే అనేస్తాం కదా, ఒక్క మాట అనలేదు. అంత ప్రేమ ఆయనకి. జక్కేటి పోయాడు, నేను నీ ఇంట్లో ఉండవలసి, అందరు నోరు మీద తెలుసుకున్నారు, ముక్కు మీద తెలుసుకున్నారు. ఏంట్రా యేసయ్య ప్రవక్త అనుకున్నావు, ఏదో అనుకున్నావు, ఆ పనికి మాలోడు ఇంటికి పోతున్నాడంటే. అవును, యేసయ్య కావాల్సి పనికి మాలోడు కావాలి. నిన్ను ఊరంతా చీ అని కొట్టింది, నువ్వు కావాలి ఆయనకి. తూ అని ఉమూస్తుంది ముఖం మీద, నువ్వు ఆయనకు కావాలి. ఇది రియల్లీ దేవుని ప్రేమ అంటే అలాంటిదండి. నీ ఇంట్లో వాళ్ళని నేను చీకొట్టుంటారు, ఉమ్మూస్తుంటారు, పనికి మాలోడా పోరా అవతలకి, పని మంది పోరా అని. అటువంటి వ్యక్తులు కూడా ప్రభు దగ్గర వచ్చి యేసయ్య అంటే ఏం బిడ్డా అంటాడు. ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ. ఆయనకి ఇష్టం లేని వాళ్ళు ఎవరంటే ఈ వేషధారణ చూసారా, ఎవరో బలివేషం, పరిసయ్యులు, శాస్త్రులు, సొంకలు ఉన్నారే వాళ్ళు వేషధారతుంటే ఆయనకి ఇష్టంలే. అందుకే చాలామంటారు వేషలైనా పరలోకి చేరుతారో కానీ ఈ వేషధారులు ఉన్నారండి చాలామంది, అంగీకరించలేడు. కాబట్టి నేనేమంటున్నానంటే
నవంబర్ అయిపోతుందయ్యా, రేపు ఇంకొక వారం బట్టి లాస్ట్ సండే అయిపోతుంది, డిసెంబర్ మొదలవుతుంది, న్యూ ఇయర్ దగ్గరికి వచ్చేస్తున్నాం. ఏం సంబరం చేసుకుంటున్నావు? మారు మనసు లేకుండా ఏం సంబరం చేస్తావు? అందుకని ఇప్పటికైనా సరే సింపుల్ వే, కొద్ది నిమిషాలు సమయం తీసుకొని వ్యక్తిగతంగా యేసు ప్రభుని ప్రభువుగా రక్షకునిగా అంగీకరిస్తూ, ప్రభుని నా పాపాల కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచావని నమ్ముతున్నా, రోమా 10లో రాయబడినట్లుగా నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు, నాలోనికి రా అని అడగండి. ప్రభు ఎంత వేగంగా నిన్ను క్షమిస్తాడో, ఎంత త్వరగా నిన్ను పవిత్రపరుస్తాడో చెప్పలేనండి. ఇన్స్టంట్ అది. ఇంత గొప్ప ప్రేమ దేవుని చూపిస్తుంటే సంవత్సరాలు జరిగిపోతున్నా కూడా నువ్వు ఎంత పనికిమాలితనంగా నిర్లక్ష్యంగా లోకంలో పాపంలో ఇంకా నువ్వు కొనసాగుతూనే ఉన్నావు. ఇంకా అవసరమా నీకు? కాలము చాలదా నీ వేషాలకు, నీ ఆటలకు, నీ పాపపు చీకటి బతుకులకు గతించిన కాలం చాలదా? ఇంకా కావాలా? ఏమో నాకు తెలియదు, నేను చెప్పాలని నేను నిలబడలే, కానీ దేవుడు ఎందుకో హెచ్చరిక చేయమంటున్నాడు. రండి, ప్రభు దగ్గర రండి, ప్రభుని అంగీకరించండి, ప్రభుకు అప్పగించుకోండి, ప్రభు క్షమాపణ పొందండి. రేపు జనవరి 1వ తారీఖు బాప్తిస్మాల కొరకై చక్కగా సిద్ధపడండి. అయిపోతుంది, లోకం అయిపోతుంది, జీవితం కూడా అయిపోతూ ఉంది, జీవితం కూడా అయిపోతూ ఉంది. పొట్టువలే సమయం గతించుచున్నది అంది వాక్యంలో. ఇదే అనుకూల సమయం. ఆలోచన చేసుకోండి. ప్రభు లేకుండా మరణిస్తే మాత్రము, చెప్తున్నాను, ప్రభు లేకుండా మరణిస్తే మాత్రము, ప్రభువే చెప్పాడు, నిత్యాగ్నిలోనికి వెళ్ళండి అంటాడు ఆయన. వన్స్ అనగా ఒక్కసారి అక్కడికి ఎంటర్ అయితే ఎవడు నిన్ను పడిదాడు. ఉందో లేదో ఎవడు తెలుసు సార్ కదా, సరే, నీకు ఏది క్షేమము? నరకం ఉంది అని నమ్మడమే క్షేమం నీకు, ఒకవేళ లేకపోయినా కూడా. ఎందుకంటే నరకం అనేది లేకపోతే నీకు ప్రాబ్లం లేదు. ఉంటే చెప్పండి, ఉంటే ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక ఊరికి పోతున్నావు, నీకు ఈ వాటర్ తాగే అలవాటు ఉంది, ఆరోగ్య దృష్ట్యా ఇదే వాడాలి. ఆ చిన్న గ్రామంలో అన్న లేదా అక్క, ఆడ పోతున్నాము, బాగా వినండి, చిన్న ఎగ్జాంపుల్ ఇది, ఆడ పోతున్నాము, ఈ బిస్లరీ వాటరు ఉంటుందో లేదో అన్నప్పుడు మీరేం ఆలోచిస్తారు చెప్పండి? తెలీదు, మీకేం ముందు తెలీదు, ఏం చేస్తారు చెప్పండి? ఏమా వాటరు సేఫ్ జర్నీ ఏంది? వాటరు తీసుకుపోతారు. ఆడ ఉంటే ఓకే, ఇంకా కొనుక్కోవడం, లేకపోతే నో ప్రాబ్లం, తాగుతాను. అర్థమైంది మీకు? నరకం లేదని తలంచేటటువంటి ఈ మాట వాడుతాం. మూర్ఖులారా, నరకాగ్ని గుండం లేదు, తీర్పు లేదని అనుకునేటువంటి బుద్ధిహీనులారా, దైవ వాక్యం సెలవిస్తున్నది. ప్రకటన 21:8 ప్రకారముగా పిరికివారు, అవిశ్వాసులు, మాంత్రికులు, వ్యభిచారులు, విగ్రహారాధికులు అగ్నిగంధకంతో మండే గుండంలో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. రక్షణ భాగ్యం పొందుకోవాలి, రక్షకుడిని యేసును తెలుసుకోవాలి. క్రిస్మస్ సీజన్లో చెప్పే సత్యం ఏంటంటే, లోక రక్షకుడు మన కొరకు, మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఎస్, రక్షకుడు పుట్టాడు, మతస్థాపకుడు పుట్టలేదు, నీతి బోధలు చేసే వ్యక్తి పుట్టలేదండి. హీస్ అవర్ సేవియర్. రక్షకుడు ఆయన. ఏ రక్షకుడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఎలా రక్షకుడయ్యాడు? ప్రాణం పెట్టి రక్షకుడయ్యాడు. 3 మేకులు పేకలాడంటే, 3 మేకులు కాదు, నీ పేకుడు లాగేస్తాడు ఆయన అనుకుంటే. 3 మేకులు కాదు, అరే బడుద్దాయ్, నీ పేక కూడా లాగగలడు. కానీ ఎందుకు 3 మేకుల మీద దాదాపుగా 6 గంటల సమయం వేలాడాడు, నలిగిపోయాడు, రక్తమంతా
కాచాడు. చివరికి బల్లెముతో పొడిస్తే ఆ గుండెలో పగిలినటువంటి ఆ స్థితి, రక్తము నీరు కారినవి అనంటే నీ కొరకే నా కొరకే, మనందరి పాప క్షమాపణ కొరకు అంత ఘోరమైనటువంటి శ్రమ వేదన అనుభవించాడు యేసయ్య. ఎందుకు? నరకమే లేకపోతే ఆయనకేం గతి? ఆ గతి అవసరమా చెప్పండి? దైవ కుమారుడు మానవుడుగా పుట్టి అంత ఘోరమైన శ్రమను అనిపించడం ఆయనకి అవసరం అంటే అవసరం అయింది. ఎందుకంటే హెల్ ఉంది, నరకం ఉంది. ఇప్పటికైనా కళ్ళు తెరవరా? ఇప్పటికైనా కళ్ళు తెరవరా? మతమే కావాలా నీకు? ఆచార సంప్రదాయాలే కావాలా? లేక పాప పరిహారము, పాప క్షమాపణ పొందుకోవాలా? ఏది కావాలి నీకు? మతమే అని పట్టుకుని వేలాడితే నీకు రక్షణ భాగ్యం, క్షమాపణ భాగ్యం లేదు. నీకు క్షమాపణ కావాలి. రక్తము లేకుండా గాయపడిన వ్యక్తి రక్తం కోల్పోయి హాస్పిటల్ పడుంటే వాడికి ఏం కావాలి? రే నాయనా, నీకు మటన్ బిర్యానీ ఇష్టంరా, తెచ్చిస్తానంటే వాడికి సరిపోతుందా? ఒకవేళ ఆడమైతే, అమ్మాయి నేను నీకు 50,000 పట్టు చెల్లిస్తానంటే అది సంతోషం అవుతుందా అంటే వాళ్ళు ఏమంటారంటే, మాకు ఈయన వద్దు తల్లి, రక్తం పోయింది, నాకేం కావాలా? ప్రాణాన్ని కాపాడే ఒకరి రక్తము నాకు కావాలి. మతము నీకు పట్టు చీరలు, బంగారాలు ఎన్నెన్నో ఇస్తుందేమో, రక్షణ ఇవ్వదు. మతములో నీ కొరకు రక్తము, విలువైన రక్తము, పుణ్య రక్తం కాచేటువంటి రక్షకుడు లేడు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఓన్లీ సేవియర్ ఆఫ్ ద వరల్డ్. లోకరక్షకుడైన ఒక్కడే. నీకు మతాలు 100 కాదు, 1,00,000 మతాలు పెట్టుకో, 1,000,000 మతాలు పెట్టుకో, మతాలు ఉండొచ్చు, మతంలో రక్షకుడు ఉన్నాడా? లేడు. కానీ మానవుడు పాపం చేయగానే ఇదిగో స్త్రీ సంతానముగా రక్షకుడు పుడతాడని ఆదికాండ ప్రారంభంలోని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ స్త్రీ సంతానము సర్ప సంతానమును తల చెదగొడతాడు, వాడు ఆలంఘన చేస్తాడు, తన రాజ్యం స్థాపిస్తాడు. ఆ స్త్రీ సంతానం ఎవరనగా ప్రభువైన యేసుక్రీస్తు. స్త్రీ సంతతి యేసు. మనమందరం ఎవరు చెప్పండి? మమ్మీ డాడీ ఇద్దరున్నారా? ఒక్క మమ్మీనా? నువ్వు ఎవరబ్బాయి? తండ్రి ఉన్నా నాకు. మా నాన్న లేకపోతే మా అమ్మకు బిడ్డలను నేను ఏర్పడతాను. పురుష సంతానం మనమందరం కూడా. యేసు ఒక్కడే. ఇదిగో కన్యక గర్భవతి కుమారుకను, స్త్రీ సంతానం. దీన్ని కూడా అపహసించే మతోన్మాదులు హేళన చేశారు. రేపు మీరంతా రోస్ట్ అయిపోతారు నరకంలో. ఎంత రోస్ట్ అయిపోతారు ఇట్టటి హేళన చేసే వాళ్ళందరూ కూడా అంటే చెప్పలేరు. మీరైనా కళ్ళు తెలుసుకుని ఇప్పటికైనా కూడా ఈ రోజున ప్రభువును పాదాలు పట్టుకోండి. రాబోతున్నాడు రారాజుగా, యోధాగోత్రపు సింహంగా రాబోతున్నాడు. పశ్చాత్తాపడండి. మీరు బైబిల్లో కొంతమంది 1-2 ప్యాసేజ్ చూపించి ఇది మంచిది కదంటారు. అరే పిచ్చోళ్ళారా, బైబిల్ చదివి చెప్పండి, టోటల్ చదవండి. అవి చెప్పండి, అవి చెప్పరు. వాళ్ళు ప్రకటన చెప్పానండి, చెప్పలేరు. సాతానుడు అక్కడక్కడ తీసుకొని అనేకులను తప్పుదో పట్టించడానికి వాడుకుంటాడు. బైబిల్ ఏంటి? బైబిల్ దేవుడు మానవ జీవిత చరిత్రను రికార్డ్ చేసి పెట్టాడు. ఇక్కడ తన మాట కూడా పెట్టాడు. ఇప్పుడు రవికుమార్ అని నేనున్నాను, నా చరిత్ర రాస్తే ఒక నాలో మంచి ఉంటే మంచి రాస్తాడు. రవికుమార్ పలా పొరపాటు చేశాడు, పలా పాపం చేశాడు, పడిపోయాడు, అది కూడా రాసి పెడతాడు. అది తప్ప? ఇప్పుడు నీ కొడుకో నీ కూతురో జీవిత చరిత్ర రాయని అడిగారు అనుకోండి, మంచి ఉంటే మంచి రాస్తారు, చెడు ఉంటే చెడు రాస్తారు. తప్పదు కదా. అంత మాత్రం అది అబద్ధమా? ఎందుకో నేను చెప్తాను, ఇది ఎవరికో నాకు తెలీదు. చాలామంది తీసుకునే ఉదాహరణ ఏంటంటే, లోతు యొక్క పాపం, కుమార్తెలతో పోయాడు, కుమార్తెలు గర్భోధరించారని చెప్తారు. నేను అంటాను, నా మాటలు కొంచెం ఒక గద్దెంపుకుంటాను. మీరు ఎందుకో మరి చెప్తున్నాను, పిచ్చోళ్ళు మీరు. నేను అంటున్నాను, ఎవడైనా సరే ధైర్యం ఉంటే నా దగ్గర చెప్పండి. ఈ రోజుకి ప్రపంచ దేశాలు కావచ్చు, మన దేశంలో కావచ్చు, ఆడబిడ్డలు పాడు చేసే తండ్రులు లేరా? నేను అడుగుతున్నాను. మతంతో పనిలే. కన్న కూతులను పాడు చేసిన వాళ్ళు లేరా? మీరేమంటారండి? పోనీ ఉన్నారా లేరా?
కాలాకాల కింద గూడూరులో ఒక కేసు పేపర్లు వేశారు, చాలా ఉన్నాయి. అదే కేసు బైబిల్ రాసి పెట్టాడు దేవుడు, ఇది తప్పు, ఇది ఏందన్నట్లు మానవ పతనాలు మంచితనము అన్నీ రాసి పెట్టాడు ఇక్కడ. అందుకని ఎవరైనా అన్యులు ఉండి ఈ మాటలు వింటుంటే మీకు చేతులు చూడి చెప్తున్నాను, టోటల్ బైబిల్ చదివి అప్పుడు జడ్జిమెంట్ ఇవ్వండి, తీర్పు తీర్చండి. టోటల్ బైబిల్ చదవండి, టోటల్ బైబిల్. అంతేగాని ఎక్కడో ఉన్న పొరపాటు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి 2-3 తీసుకొని బైబిల్ అంతా చదవలేరు, వినలేరు. పిచ్చోళ్ళారా, ఈ బైబిల్ మీద లక్షలాది గ్రంథాలు రాయబడినాయి. హల్లెలూయా. వ్రాయబడుతున్నాయి. హల్లెలూయా. దైవ సందేశం ఇవ్వబడుతున్నాయి. హల్లెలూయా. వాక్యాన్ని ఎవరు చంపగలరా? బుద్ధి లేనోళ్ళరా అని అంటున్నాను నేను. బుద్ధి లేనోళ్ళే. ఈ వాక్యము సజీవమైంది, ఎవరు దీన్ని తాకలేరు, దమ్ములు లేవు. సరే, ఎందుకో నేను నిజంగా చెప్తాను, ఈ మాట చెప్పాలని నిలబడ. ప్రభు నిలబడంగానే ఆయన ఇస్తున్న మాటలు హెచ్చరికలు ఎవరి కోసం? అది ఇక్కడ ఉన్నారో లైవ్లు వినే వాళ్ళ కొరకు నాకు తెలియదు. ఏ ఒక్కరికైనా సరే మాట తాకితే రా, ఎప్పుడు రేపు కాదు, ఈరోజే మోకరిచ్చు యేసు దగ్గర, శిలువైపు చూడు, ప్రేమ చూడు, క్షమాపణ కోరుకో, రక్తంతో కడగబడు, నూతన సృష్టిగా చేయబడి బాప్తిస్తు తీసుకో. ఓకేనా? మంచిది. ఇప్పుడు ప్రాముఖ్యమైనటువంటి వర్తమానాలకు మనం వస్తాం. ఏం చెప్తున్నామంటే పరిశుద్ధత అనేది మనకు పునాది. చెప్పండి, ఏం పునాది మనకి? పరిశుద్ధ. యేసులో మనం అందరం పరిశుద్ధులమే, నో డౌట్. నీతిమంతులుగా తీర్చబడ్డాం, పరిశుద్ధులుగా పిలువబడ్డాము. ఎన్ని కొరతలున్నా కూడా అది గుర్తుపెట్టుకోండి. మనలో ఎన్ని కొదులున్నా కూడా గాడ్ డిక్లేర్స్ దట్ we all are saints. హల్లెలూయా. పక్కింటాడు, నువ్వు పరిశుద్ధుడువా, నువ్వు పరిశుద్ధులు అంటారు తల్లి, అంటారు. మన బతుకులు అనుకుంటాయి కొన్నిసార్లు. ఆయన దేవుడు అంటాడు, మన తండ్రి అంటాడు, బిడ్డలారా మీరు నా దృష్టిలో ఏమైనారు? పరిశుద్ధ. ఎందుకని? నా కుమారుడైనటువంటి యేసు క్రీస్తునందు విశ్వసించిన మీరు, ఆ రక్తంలో కడగబడిన మీరు పరిశుద్ధపరచబడి ఉన్నారు కనుక క్రీస్తునందు మీరు ఏమైనారు? పరిశుద్ధులై ఉన్నారు. కొరింథీ మొదటి పత్రికలు చదివితే మనమందరం పరిశుద్ధులమని, పరిశుద్ధుల గురుటకు పిలువబడినవారు అది ఉంది. మరి కొరింథీ సంఘంలో జీవితాలు తెలుసా అండి? ఆడ రాజకీయాలు ఉన్నాయి, కొట్లాట్లు ఉన్నాయి, కొట్లాట్లు తగాదాలు ఉన్నాయి, కొంచెం రాంగ్ రూట్లో వీళ్ళు కూడా ఉన్నారండి కదా, లేరా? ఒకడు అంటాడు, ఒకడు తన పిన్ని ఉంచుకున్నాడంట, ఇల్లీగల్ కాంటాక్ట్ విత్ తండ్రి భార్య. అంటే అర్థం ఏంటంటే అప్పట్లో బహుభార్యత ఉండేది, కన్నతల్లి కాకుండా ఇంకొక తల్లి పిన్ అనుకోండి, చిన్నమో పెద్దమో. బైబిల్ రాశాడు పౌలు గారు, గద్దించాడు. వాడు వెలువేయమంటాడు మారుమనసు పొందకపోతే. రెండో పత్రికలో వాడు ఏదో కొంచెం మారాడు, కొంచెం చేర్చుకోమంటాడు. వీడు పరిశుద్ధులు అంటే నేను అనలేను, నువ్వు అనలేవు, కానీ దేవుడు అంటున్నాడు మీరు పరిశుద్ధులు అన్నాడు. కాబట్టి పరిశుద్ధులుగా మనం చేయబడ్డాం యేసు రక్తంలో. నిన్ను బట్టి నన్ను బట్టి కాదు, అంత స్థాయి మనకు లేదండి. యేసు క్రీస్తులో పరిశుద్ధులుగా చేయబడి పరిశుద్ధులుగా పిలువబడిన మనము పరిశుద్ధులుగా ఉండాలి అని దేవుడు కోరుతున్నది. అర్థమైందండి? నేను పరిశుద్ధులు గనుక మీరు పరిశుద్ధులు ఉండండి, ఫాలో మీ అంటున్నాడు. అంటే అది ఎందుకు నువ్వు పరిశుద్ధుడు పరిశుద్ధులు పిలుస్తుంటే ఆయనకు ఒక నమ్మకం ఉంది నీ మీద, నా బిడ్డ పరిశుద్ధంగా జీవిస్తాదని. ఆయన విశ్వాసం అలాంటిది. అందుకని పిల్లరా, మనం తండ్రి హృదయాన్ని గాయపరచకుండా మన జీవితంలో ఉన్న ప్రతి దోషము తొలగించుకుంటూ వాక్యానుసారంగా నడుస్తూ ఆయన దృష్టికి మనము పరిశుద్ధులముగా జీవించేదానికి నిన్ను నీవు నన్ను నేను అప్పగించుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉన్నది. ఓకే, ఇప్పుడు యేసేపు జీవితంలో నుంచి మనం పరిశుద్ధుని యొక్క గుణలక్షణాలు చూస్తూ ఉన్నాము. ఆయన జీవితంలో దర్శనములు లేక వాక్య పునాదులు ఎలా ఉన్నాయి, అలాగే విశ్వాస పునాదులు ఎలా ఉన్నాయి. అలాగే గత 2 ఆదివారాలు చెప్పాను, పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడునని ప్రకటన 14 రాయబడిన మాటను బట్టి పరిశుద్ధులు ఏముండాలి?
ఓర్పు ఉండాలి. ఇప్పుడుందో లేదో తెలియదు కానీ ఉండాలి, ఓర్చుకోవాలి. ఓకేనా? చివరిగా నేను చెప్పే మాట ఏంటంటే, పరిశుద్ధంలో ఉండవలసినటువంటి ఒక క్యారెక్టరిస్టిక్, ఒక గుణలక్షణం ఏంటో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18, 19 అందరూ ఒకసారి చదవండి. మీరు ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 18 ఉంది కదా. మీరు దేవుని నా బైబిల్ ఉండండి, అందరూ కలిసి చదువు. అశోక్ వెయిట్ ప్లీజ్ నాతో కలిసి బిగ్గరగా స్పష్టంగా చదవండి. ఎఫెసీ 3:18, 19 చదవండి. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణగినట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానము మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. దేవుడు తన వాక్కులు సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. నాకు కొంచెం ఉత్సాహంగా ఉండండి. మంచిది. ఈ వచనాన్ని నేను చాలా క్లుప్తంగా సులువుగా అర్థమయ్యేటట్టుగా నేను వివరిస్తాను. ఇక్కడ పౌలు యొక్క ప్రార్థన, పౌలు చేసిన ప్రార్థనలు పత్రికలో మనకు కనబడతాయి కదా. అందులో ఒక ప్రార్థన ఏంటంటే, ఈ 18, 19 కలిసి ఒక ప్రార్థన. అయితే ఇక్కడ ఒక మాట చెప్తాను, ఇంకా ఉంది, కింద వచ్చిన కూడా వస్తాయి, ఇప్పుడు చూడము. ఇక్కడ ఒక మాట ఏంటంటే, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచు ఉన్నాను. క్రీస్తు ప్రేమ, దాని ముందే ఉన్నాడు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. ఓ దేవుని ప్రజలారా, ఓ సంగమా, నువ్వు తెలుసుకోవాలి, నువ్వు తెలుసుకోవాలి, ఈ ప్రేమ నీవు తెలుసుకోవాలి, అనుభవించాలి ఈ ప్రేమ. అర్థమైందా? ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఎవరి కొరకు ఈ మాట ఎక్కువగా చెప్తున్నానంటే, నేను గ్రహించిన, అంటే చాలా ఉంది లోతైనటువంటి వర్తమానం ఈ ఒక్క వచనంలోనే, కానీ నేను ముందుకు వెళ్ళడానికి ఒక చిన్న విషయం మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏంటంటే 18వ వచనం, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణగినట్లుగా. మనమందరం కూడా రక్షించబడిన మనము ఒక గోల్ ఉంది. ఏంటి ఆ గోల్ అంటే, దైవ సంపూర్ణతలోనికి ఎదుగుట. ఇంకో మాట చెప్పాలంటే, యేసయ్య క్రీస్తు స్వరూపిలోనికి మనం ఎదుగుట మన గోల్. ఇప్పుడున్న సమస్య చెప్పంటారా? రక్షించబడ్డావు తల్లి, సహోదరా, సహోదరి, మంచిదే, ఎవరు పెట్టారు, కానీ మీకు గోల్ లేదు. ఏం లేదు? యేసు క్రీస్తు యొక్క లేక దేవునికి సంపూర్ణతలోనికి ఎదుగుతూ రావాలనే గోల్స్ లేవు మీకు చాలామందికి. ఉన్నట్టే ఉన్నానులే, నేను కూడా ఒక హౌస్ ఆఫ్ ప్రేయర్ మెంబర్ని, లేదా నేను కూడా ఒక క్రైస్తవ కుటుంబంలో ఉన్న ఒక విశ్వాసినిలే అని మనం తృప్తి పడిపోతున్నాం. కానీ ఉన్న సమస్య ఏంటంటే, దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, సహోదరా, సహోదరి, నీ గోల్ సరిగ్గా లేదు. ప్రతి వ్యక్తి యొక్క గోల్ ఏంటంటే, దేవుని యొక్క సంపూర్ణతలోనికి ఎదగాలని. ఒకేసారి అవో, పుట్టిన బిడ్డ ఒకేసారి ఒక పెద్ద మనిషిగా వ్యక్తిత్వం అంటే రాదు. ఇట్ టేక్స్ టైం. అది ఎదగాలి, ఎదిగేదానికి టైం కావాలి. అదొక ప్రాసెస్, ఎన్నో అనుభవాలు నేర్చుకోవాలి. కాబట్టి ఈరోజు దేవుని సంఘములో దేవుని ప్రజలటువంటి పెద్ద కొరత ఏంటంటే, పుట్టారు కానీ దేవుని ప్రజలుగా పిలువబడ్డారు, కానీ దేవుని పిల్లలోని పిలువబడుతున్నారు, కానీ ఎదుగుదల లేనటువంటి ఒక దుస్థితి మనలో ఉంది. ఎప్పుడైతే ఎదుగుదల ఉండదో ఆడేముంటుందంటే, పిల్ల చేష్టలు కనబడతాయి. బాగా పిల్ల చేష్టలు. చిన్న బిడ్డల లక్షణాల్లో అమాయకత్వంలో కొంత భాగం ఉన్నా వాళ్ళ మధ్య వచ్చే గొడవలు చాలా విచిత్రంగా ఉంటాయి అన్నమాట. చాలా విచిత్రంగా గొడవలు పడుతుంటారు, సమస్యలు వస్తుంటాయి. అవగాహన తక్కువ, అనుభవ జ్ఞానం తక్కువ. సంఘాలు ఇప్పుడు ఏమైపోతుందంటే, అనుభవ జ్ఞానం లేని వారి సంఖ్య పెరిగిపోతూ ఉంది. దేవునికి వచ్చిన అనుభవ జ్ఞానం కొదువుగా ఉంది.
ఆత్మీయ జీవితంలో వచ్చినటువంటి అనుభవ జ్ఞానం కూడా కొద్దుగా ఉంది. చాలా ఇమ్మెచ్యూర్డ్ మైండ్స్, పరిపక్వత అనేటువంటి జీవితాలు మన జీవితాలుగా ఎక్కువ మంది కలిగి ఉన్నారు. కానీ దేవుని ఆశ ఏంటంటే మనం దేవునికి సంపూర్ణతకి ఎదగాలి అంటే అందులో ఉన్నటువంటి ఒక రూల్ ఏంటంటే చూడండి, అక్కడ బాగా చూడండి. ఎఫెసీ 3:18 మళ్ళీ చూడండి. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ఏం చేయాలంట? ప్రేమ యందు వేరుపారి స్థిరపడి. ఆగండి, రూట్ చూపిస్తున్నాడు. ఓ సంగమా, ఓ విశ్వాసి, దేవుని సంపూర్ణతకు ఎదగడం అంటే ఏంటో తెలుసా? నేను బైబిల్ జ్ఞానం తెచ్చుకున్నాను, ఆది కాలం నుంచి ప్రకటన దాకా ధారాళంగా ప్రసంగిస్తాను, వాక్యాలు నాకు తెలుసు. ఇది కాదు. చాలామంది ఇక్కడ మోసపోతున్నారు. సేవకులు కూడా మేము ప్రసంగం బాగా చేస్తాము, వాక్యాలన్నీ మాకు చాలా బాగా తెలుసు, నేను చెప్పిన బోధ ఎవడు చేయడు, అతిపడుతున్నాడు. కానీ అది కాదు దైవ సంపూర్ణత. వందల వేల ప్రసంగాలు ఇచ్చుండవచ్చు, ఇవ్వవచ్చు. అది కొలమానం కాదు ప్రియులారా. కొలమానం ఏంటంటే దైవ సంపూర్ణత. దానికి గుర్తు ఏంటి, మెజర్మెంట్ ఏంటంటే దేవుని ప్రేమలో నువ్వు ఎలా ఉన్నావు, అది గుర్తు. అర్థమైందా? నీకు పొట్టబడిస్తే అక్షరం లేకపోవచ్చు, బైబిల్ జ్ఞానం ఏమీ తెలియకపోవచ్చు, కానీ క్రీస్తు ప్రేమ, దేవుని ప్రేమను ఎరిగి ఎదుగుతూ ఉంటే అదే సంపూర్ణత అవుతుందండి. నీకేమి చదువులేకపోయినా పర్లే, దేవుని ప్రేమ తెలుసాయా, ఆ ప్రేమ నేను అనిపిస్తున్నానయ్యా, ఆ ప్రేమని పంచుకుంటున్నాను అంటే ఈ ప్రొఫెసర్లు, డాక్టర్సు, రైట్ రెవరెండ్లు వాళ్ళకంటే ఈ యూట్యూబుల్లో, టీవీల్లో పేరు మోసినటువంటి బోధకులంటే యు ఆర్ గ్రేట్, నీవే గొప్ప వ్యక్తి అవుతావు. తల్లి బాబు, ప్రేమ వేరుపారి అంటే అర్థం ఏంటంటే ఒక చెట్టు ఎలా వేర్లు లోపలికి వెళ్తే బలంగా ఉంటుందో అట్లా మీరు మీ ప్రేమలో రూట్ బాగా, వేరు బాగా బలంగా ఉండాలి. స్థిరపడి అంటే ఇది ఒక కట్టడం, పునాది మీద కట్టినటువంటి గృహము వలె స్థిరమైన పునాది కలిగి లేక కట్టడం వలె నువ్వు ఉండాలి. సో ఇక్కడ మీరు గ్రహించవలసినటువంటి ఒక సూక్ష్మమైనటువంటి సంగతి ఏంటంటే దేవుని సంపూర్ణతలు ఎదగాలంటే నాకేం కావాలి చెప్పండి, పలకండి, చెప్పండి బాబు. బ్రదర్స్ నోరు తెరవండి అన్న, మీరు తెరవరా? దేంట్లో స్థిరపడాలి, దేంట్లో ఎదగాలి? మీరు గమనించండి. వీళ్ళు మనోళ్ళు మా స్వజాతీయులు అడుగుతాం, వీళ్ళు మా స్వజాతీయులు మగవారు. నాయనలారా నోరు తెరవండి. మనము ఏం చేయాలి? ప్రేమ ఏందో ఇక్కడ స్వరమే ఒకటి రెండే, కానీ మీరు వెనకాల ఏం చేస్తున్నారు ఆయన? మీరు చెప్పండి, పలికిచ్చేదా? ఏం చెప్తారు ఇక్కడ? చెప్పండి, నేను చెప్పండి. దేవుని సంపూర్ణత యందు, గట్టిగా, దేవుని సంపూర్ణత యందు నేను ఎదగవలనంటే దేవుని ప్రేమలో వేరుపారాలి, స్థిరపడాలి. అది నోట్ చేసుకోండి, ఓకేనా? మంచిది. ఇప్పుడు ఇంకొక మాటగా మీరు చూపిస్తే, అక్కడ ఇంకొక మాట కూడా మీకు పరిచయం చేస్తాను. ఏంటంటే ఉండండి స్థిరపడి అక్కడ సమస్త, ఇది పరిశుద్ధులకు సంబంధించింది. పరిశుద్ధులు అంటే నేను చుట్టా బీడీ సిగరెట్ లేదు, బూతు మాట, ఇది అనుకోబాకండి, ఇది మాత్రం అనుకోబాకండి. అది మంచిదే, కానీ చాలామంది బూటకపు విశ్వాసులు ఎందుకు తేలుతుంటే నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటానండి. అబ్బా అవును, ఆ రోజుల్లో యేసు దినాల్లో కూడా పరిసయ్యులు, శాస్త్రులు కూడా అట్లే ఉన్నారు. కానీ వాళ్ళు యేసు ఏమనిపించేసిన సొన్నము కొట్టిన సమాధులు అన్నాడు. వీళ్ళు అనుకుంటారు ఇట్లుంటుంది వాళ్ళు ఫోజు. దేవా నేను ఉపవాసాలు ఉంటాను, నీ ఆజ్ఞల చొప్పున నడుచుకుంటున్నాను, ఇదిగో ఈ శుక్రం వల్ల నేను లేనన్నాడు పరిసయ్యుడు. అంతే కదా? శుక్రం ఏమన్నాడు? దేవా పాపిని నన్ను కరుణించమని. కాబట్టి ఇక్కడ
గమనించండి, అప్పుడు దినాలు ఎలా ఉన్నాయో, మునుపు దినాలు ఎలా ఉన్నాయో, ఇప్పుడు కూడా అలాంటి దినాలే ఉన్నాయి. ఎవరు వీళ్ళు? శాస్త్రుల వలె, పరిస్థితుల వలె చాలా స్ట్రిక్ట్. నేను అందరిలా కాదు, చాలా క్రమం నాది, చాలా స్ట్రిక్ట్గా ఉంటాను నేను. నా భక్తి వేరే, నా ప్రార్థన వేరే, నా ఉపవాసాలు వేరే. కానీ ఏమి లేదు, చెప్పండి, ఏం లేదు, లోపల ప్రేమ లేదు. ఇది కొంచెం ముందుకు పోతే మీకు అర్థమవుతుంది. సరే, ఇక్కడ నేనేమని జ్ఞాపకం చేస్తానంటే, సమస్త పరిశుద్ధతో కూడా అంటాడు. అంటే అర్థం ఏంటంటే, మీరు ప్రేమ కలిగి ఉండాలి, మీరు పరిశుద్ధులు కాబట్టి మీరేం చేయాలి, నువ్వేం చేయాలి? పరిశుద్ధులు సమస్త, అది గుర్తు, అది ఆ క్యాచ్ చేయండి మీరు. సమస్త పరిశుద్ధతో కూడా అంటే నీవు పరిశుద్ధుడవు బాబు, అమ్మ నువ్వు పరిశుద్ధురాలివి, నేను పరిశుద్ధుడిని. మనం ఏం చేయాలా? సమస్త పరిశుద్ధతో కూడా కలిసి ఏ ప్రేమ అయితే మన సంపూర్ణతకు కారణమవుతుందో ఆ ప్రేమ, ఆ క్రీస్తు ప్రేమ యొక్క వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకోవాలి. హల్లెలూయా. నువ్వు ప్రేమించాలంటే ఏ ప్రేమతో ప్రేమిస్తావు తల్లి? ఏమండి బ్రదర్స్, ఒక వ్యక్తి నువ్వు ప్రేమించాలంటే ఏ ప్రేమతో ప్రేమిస్తావు? గ్రీక్ భాషలో రకరకాల పదాలు ఉన్నాయి. ఒకటి ఫిలియోస్ అంటారు, మానవ ప్రేమ. ప్రియుడికి ప్రియురాలకు మధ్య ప్రేమ, అదొక ప్రేమ ఉంది. సాధారణంగా మన సంఘాలు అంటే ఎక్కువ ఫిలియోస్. అందుకని ప్రభు పేతురుని అడిగాడు, పేతురు ఆర్ యు లవింగ్ మీ? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నప్పుడు ఆ ప్రేమ ఏంటంటే, దానికి జవాబు ఏం చెప్పాడంటే పేతురు, అవును ప్రభా ప్రేమిస్తున్నాను. ఏ ప్రేమ? ఆయన అడిగిందేమో అగాపే, శాస్త్ర ప్రేమతో ప్రేమిస్తున్నావు బాబు. లేదు ప్రభా, ఫీలియోస్, మానవ ప్రేమే ఉంది. మూడోసారి అడిగేసరికి ఇంకా ఆయన నలిగిపోయాడు. నీకు తెలుసు కదా ప్రభా. కాబట్టి గాడ్ డిమాండ్స్ అవర్ లవ్. వై? లవ్ డిమాండ్స్ లవ్. క్రీస్తు మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టాడు. ఆయన ఏమంటే నన్ను ప్రేమించు. ఇది కొత్త నిబంధనే కాదు, పాత నిబంధనలో కూడా దేవుడు కోరాడండి. ఓయ్ ఏమని? నీ పూర్ణ హృదయముతో, శక్తితో, ఆత్మతో, బలముతో నీ దేవుని యెహోవా నీవు. అది మారదు. గుండె నిండా ప్రేమించమ్మా యేసుని, దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించండి దేవుణ్ణి. అసలు హృదయపూర్వకంగా ప్రేమించడం ఎట్లుంటుందో అది మళ్ళీ వేరేగా ఆలోచన చేసుకోవాలా. ఎంతమంది హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాం? కొత్త మీదకి వచ్చేసరికి ఆ వ్యక్తితో, ఎదుర్కొన్న వ్యక్తితో ప్రభు చెప్పాడు, నీవు నీ దేవుని యెహోవాను ప్రేమింపవలను. అలాగే రెండవది నిన్ను వలే నీ పొరుగును ప్రేమింపాలని ధర్మశాస్త్ర సారాంశం అంతా పిండి వడగట్టి ఇది చెప్పాడు. క్లియర్గా చెప్పాడు 2 మాటల్లో. లవ్ దై గాడ్, నీ దేవుని ప్రేమించవా. లవ్ దై నైబర్. వాట్ ఈస్ క్రిస్టియానిటీ? క్రిస్టియానిటీ ఇస్ లవ్, గాడ్స్ లవ్, షోయింగ్ గాడ్స్ లవ్. దట్ ఈస్ క్రిస్టియానిటీ. వాట్ ఈస్ క్రిస్మస్? గాడ్స్ లవ్ షోన్ అన్ టు ద హ్యూమన్ బీయింగ్స్. దేవుని ప్రేమ ప్రజలకు ప్రకటించబడుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమకు రుజువేంటి? శిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టి చనిపోయాడు, తిరిగి లేచాడు. దట్ ఈస్ ద క్రిస్మస్ మెసేజ్. ఆయన నిన్ను ప్రేమించాడు. నువ్వు ఆయన ప్రేమించకపోయినా కూడా ఆయన ప్రేమించాడు. గుర్తుపెట్టుకోండి. నువ్వు ప్రేమించరా? నేను ప్రేమించానా? లేదు, ఆయన ప్రేమించాడు. యోహాను 1:10 వస్తాడు. కాబట్టి ఇక్కడ మీరు గుర్తు చేసుకొస్తున్నట్టు సత్యం ఏంటంటే, నేను దేవుని సంపూర్ణతకు ఎదగాలి. నెంబర్ 1, ఎదగాలంటే నేను ఆ ప్రేమ యొక్క 4 కొలతలు ఇచ్చిన ఇక్కడ. ఏమని? వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు. ఇది నువ్వేం చేయాలా? ఒకరితో కాదంట, చెప్పండి, పరిశుద్ధులందరితో కలిపి. అంటే అర్థం ఏంటంటే, పరిశుద్ధులందరూ కూడా క్రీస్తు ప్రేమను ఎరిగే అనుభవం కలిగి ఉండాలి. ఇదంతా ఏం చెప్తున్నా, పరిశుద్ధత అంటే, పరిశుద్ధతలో ఒక భాగం ఏంటంటే ఓర్చుకున్నట్టు చెప్పారు అంతకుముందు కదా.
వేరుగా జీవించడం చెప్పాను కదా. ఇప్పుడు ఇందులో చెప్పే మాట ఏంటంటే ప్రేమ కలిగి ఉండుట పరిశుద్ధుల స్వభావము. దీన్ని బట్టి నువ్వు లెక్కేసుకోవాలా, నేను సైంటా లేకపోతే ఎవరిని. బైబిల్ చేయాల్సి నాకు అంతా తెలుసు, దాన్ని బట్టి కాదు. ప్రసంగాలు చేయగలను, దాన్ని బట్టి కాదు. నీ గొప్ప సేవకుడి, దాన్ని బట్టి కాదు. నీ ప్రేమ ఎలా ఉంది, క్రీస్తు ప్రేమ నువ్వు ఎంత గ్రహించావు. ఆ ప్రేమ బోధలో చెప్పేది వేరే. బోధలో ఎవరైనా చెప్పేస్తారు, అబ్బా ఆ ప్రేమ అట్లా ఇట్లా 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 ఇట్లా. కానీ బోధించే ప్రేమ కాదు, ప్రకటించే ప్రేమ కాదు, జీవితంలో చూపించే ప్రేమ ఎంతమందిలో ఉన్నది. ప్రాక్టికల్గా సక్సెస్ అవుతావు నువ్వు. పాస్ మార్కులు వస్తాయా? పాస్ మార్కులు అమ్మని అడిగింది 30 మార్కులు అన్న, కనీసం 30 ఇస్తే అసలు గ్రేట్, అదే గ్రేట్ అవుద్ది. ఈరోజు పరిశుద్ధాత్మ చెప్పే మాట ఏంటంటే ఈ ప్రేమ నువ్వు తెలుసుకోవాలి. ఇక్కడ 4 కొలతలు ఉన్నాయి. ఏంటా కొలతలు? మొదటిది చెప్పండి, సింపుల్ చెప్తాను. వెడల్పు. ఏం చూపిస్తుంది? అందరినీ ప్రేమించుట. నా వాళ్ళు, వాళ్ళోళ్ళు, ఈ దేశము, ఆ దేశము, ఈ మతము, ఆ మతము, ఆ కులము, ఈ కులమని కాదు. బైబిల్లో ఏముంది? యోహాను 3:10 దేవుడు క్రైస్తవులను ప్రేమించినని ఉందా? పలానా కులస్తులను ప్రేమించ, పలానా దేశస్తులు ప్రేమ చెప్పండి. అంత అద్భుతమైన మాట అది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి మానవుని సమానంగా ప్రేమించిన ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా. అందుకని ఆయన పుట్టినది ఎక్కడంటే ఇశ్రాయేల్ దేశంలో. ఒక కారణం, యూదులకు దేవుడు అబ్రహామును బట్టి చేసిన వాగ్దానాలు ఒకటి ఉంది. రెండవది ఏంటంటే ఒక వింతైన సత్యం ఏంటంటే ప్రపంచ భూగోళంలో చూస్తే కేంద్రంలో ఉన్నది ఏ దేశం అంటే ఇజ్రాయెల్ దేశము. యేసు ప్రభు సిలువేయబడిన సెంటర్ ఎక్కడంటే భూగోళానికి అది ఒక నాభి కేంద్రము, సెంట్రల్ పాయింట్ అంటారు. అంటే అర్థమైంది ఈక్వాలిటీ. వాక్యమే మీరు ఎవరైనా సరే ఒకవేళ ప్రభు తెలియదు చెప్తున్నాను, బాబు అమ్మ అందరి కోసం సిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టి రక్షకుడు యేసు ప్రభు. ఆయన ప్రేమ సమానమైనది. ఈరోజు మన దేశంలో కొట్టుకొని వస్తుంది ఏంటని కుల వివక్ష. ఈ కులం అంటే మాకు ప్రేమ, ఆ కులం అంటే ద్వేషం. ఇక దళితులను చెప్పబడలే, గుర్రమెక్కిన కాలు చంపేస్తారు, బైక్ కొనుక్కుంటే కుమ్మేసి చంపేస్తారు. ఇప్పటికీ ఉంది నార్త్ ఇండియాలో, ఆయా రాష్ట్రాల్లో. కడుపు మండిపోతూ ఉంటుంది. దేవుడు అంటే ఎవరు? ప్రేమించాలండి. నీకున్న 2 కళ్ళు అవతల వ్యక్తికి లేవా? నీకున్న రక్తము అవతల వ్యక్తి లేదా? నీకున్న కాళ్ళు, చేతులు, అవయవాలు అవతల వ్యక్తి లేవా? ఎందుకు ద్వేషిస్తున్నారు? బైబిల్ చెప్పే సత్యం అంటే గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ అయినాడండి. చంపేవాడు, పొడిచేవాడు దేవుడు కాడండి. ద్వేషించేవాడు, అసూయపడేవాడు దేవుడు కాడండి. భేదాభిప్రాయాలు కలిగిన దేవుడు కాడండి. అవే నీలో వచ్చాయి. నువ్వు పక్కన వాడిని ద్వేషిస్తున్నావు. సమాజం, మన దేశ పరిస్థితి కూడా వినండి. మీరు కొంచెం తెలుసుకోండి. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో పోతే నీకు ఇల్లు ఇవ్వం, ఎందుకంటే నువ్వు క్రిస్టియన్, మేము ఇల్లు ఇవ్వం, నీకు నీళ్ళు ఇవ్వం. పీల్చుకునే గాలి ఒక దేవుడు కూడా అలాగే బాబు నేను నన్ను నమ్మిన వాళ్ళకి గాలి ఇస్తాను అని అనుకోండి, మిగతా వాళ్ళు ఏమైపోవాలా చెప్పండి? శవాలు అయిపోవాలా. కానీ దేవుడు అలా కాడండి. గాడ్ సో లవ్డ్ ద వరల్డ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, అందరినీ ప్రేమించాడు. అది ఈ ప్రేమకి వెడల్పు. ఆయన ప్రేమ కిందకు ఆయన చేత ప్రేమించబడని వారు ఎవరు లేరు. ఒక నువ్వు ఈరోజు యేసు దూషించిన నానా నీచమైన మాటలు మాట్లాడే దౌర్భాగ్యులు అయినా కూడా దేవుడు ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. స్టిల్ గాడ్ లవ్స్ యూ.
రోమ 5 అధ్యాయం ఉంది. మనం భక్తిహీనమైండగా, శత్రుమైండగా, దూరస్థులమైండగా, ఏమండి బలహీనమైండగా ఆయన ప్రేమించాడు. మా బాబు ప్రాణం పెట్టాడు. ఈ ప్రేమకు మించిన ప్రేమ మరొకటి లేదు, సాటి లేదు. హల్లెలూయా. ఈ ప్రేమ రుచి చూస్తే చాలు మారిపోతారు. రుచి చూడాలి. కానీ ఆ సిలువ దగ్గరకు వచ్చేసరికి కులము, మతము, భాష, దేశము అన్నీ ఎగిరిపోతాయి. ఎగిరిపోవాలి కూడా. ఒక్క దేవుని బిడ్డమైపోతాం మనం. కాబట్టి ఇక్కడ ఈ ప్రేమ యొక్క వెడల్పు అందరికీ చెందినటువంటి ప్రేమ. తర్వాత చూస్తే పొడుగు, ఏమండి లెంత్. యేసు ప్రభు యొక్క ప్రేమను మనం ఒకసారి చూసినప్పుడు ఆయన ప్రేమ యొక్క మరి ఆ యొక్క ఏమంటారు లోతు, పొడుగు ఎంత పొడుగు చెప్పటారా? పరలోకము నుండి భూలోకమునకు దిగి వచ్చిన అంత పొడుగు. హల్లెలూయా. టైం లేదు కానీ ఫిలిప్పీ 2వ అధ్యాయంలో రాస్తాడు. ఏమని? దేవుడితో కూడా సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని శిలువ మరణం పొందినంతగా రిక్తుడై తను తగ్గించుకున్నాడు. అది క్లియర్గా మీరు చదువుకోండి. అంటే దైవపు స్థానము నుంచి సింహాసనం విడిచిపెట్టి భూలోకానికి ఎంత లెంత్ ఉంది, ఎంత పొడుగుంది? శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఎక్కడెక్కడ ఉండే కొన్ని కోట్ల ఇంకా చెప్తా ఉంటారు. కోట్ల దూరం ఉందంటున్నారు. అది కూడా వాళ్ళు తెలియదు. ఇంకా ఇంకెంత ఉందో తెలియదు. మరి దేవుడు ఎవరు సమీపింపరాని తేజస్సులో వసించే అమృతము గల ఆ దైవస్థానం నుంచి భూలోకంలో రిక్తుడిగా, నరుడిగా, మంటివాడుగా, శరీరధారిగా జన్మించాడు యేసయ్య. హల్లెలూయా. అది అని ప్రేమ. పొడుగు. మూడోది ఏమంటాడు? ఏమా? లోతు. అబ్బా, లోతు ఎంత లోతు చెప్పండి? ఎంత లోతు? లోతు అని చేయాలి చెప్పండి. భూమి తవల కదా. లోతు ఎంత లోతు? ఆయన శిలువ రక్తగాచే ప్రాణం పెట్టి సమాధి చేయబడి పాతాళము వరకు ఆయన దిగిపోయినటువంటి లోతు గల ప్రేమ అది. పాతాళము దిగిపోయిన ప్రేమ, లోతైన ప్రేమ. అర్థమవుతుందా నీకు? పాతాళ శక్తులను, మరణపు ముళ్ళను జయించినటువంటి ప్రేమ యేసు ప్రభువారి ప్రేమ. నాలుగోది ఏంటి? ఎత్తు. ఏంటి ఎత్తు? వాడు చాలా ఎత్తుకి ఎదిగిపోయాడు రా. ఎంత ఎత్తుకి? క్లర్క్గా ఉన్నవాడు ఇప్పుడు చదివి ఐఏఎస్ పాస్ అయ్యి కలెక్టర్ స్థానానికి వచ్చి అంత ఎత్తు పెరిగాడు కదా. క్లర్క్గా ఉన్నవాడు కొన్నిసార్లు మనం మీడియాలో న్యూస్ చూస్తాం. పోలీస్ కానిస్టేబుల్ ఒక వ్యక్తి పై అధికారులు ఇన్సల్ట్ చేశారని జాబ్ రాజీనామా చేసి ఐపీఎస్ చదివి కదండి, ఐపీఎస్ చదివి పోలీస్ ఆఫీసర్ అయిపోయాడు. అంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ వ్యక్తి ఎంత ఎత్తుకు ఎదిగాడు? ఒక ఉన్నత అధికారి. ఇప్పుడు నేను అంటాను, అమ్మా క్రీస్తులో ఎంత ఎత్తుకు వచ్చావు నువ్వు చెప్పండి? ఎంత హైట్కి ఎత్తబడ్డావు నువ్వు చెప్తారా? వాక్యానుసారం చెప్తారా? అవన్నీ వద్దు. ఇప్పుడు ప్రభులు రక్షించబడ్డావు, ఎంత ఎత్తుకు తీసుకుపోతున్నాడు వేసి నేను తెలీదా? పరలోకము నా దేశము అని పాడతావు కదా. పరలోకం అంత ఎత్తులోకి వెళ్ళిపోయాడు. ఎఫెసీ 2:6 చదువులో ఒకసారి. ఎఫెసీ 2:6 చదివితే మీరు చదివితే ఈ మైక్లో చెప్తారు. ఎఫెసీ 2:6 చదవండి. అది చదువుమా. క్రీస్తు యేసునందు మనలను
ఆయనతో కూడా లేపి ఎక్కడ? పరలోకమందు. ఎక్కడ చెప్పండి? పరలోకమందు ఆయనతో కూడా. అంటే ఆయన కూర్చున్నాడు, నేల టికెట్ ఉన్నాడు ఏసయ్య, సింహాసనం మీద ఉన్నాడు. ఎక్కడున్నాడు? మనం ఇప్పుడు ప్రభువులు ఎక్కడున్నాం? కూర్చుని పెడతాడుగా తల్లి బాబు, కూర్చుండా పెట్టెను. అయిపోయింది. దట్ ఈస్ పాస్ట్లా ఉంది, అయిపోయింది. మనకు అక్కడ రిజర్వేషన్ అయిపోయింది. ఎంత ఎత్తు అంటే ఇక్కడి నుంచి నేను చచ్చిపోయిన కూడా ఆయన లేపి ఎక్కడ తీసుకొస్తున్నాడు? పరలోకమందు ఆయన తన సింహాసనం మీద నన్ను కూర్చుండా బెట్టబోవచ్చు ఉన్నాడు. అందరూ స్తోత్రం చెప్తామా? చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? పనికి మాలిన పురుగు వంటి నన్ను అయ్యా మట్టి నుండి లేవనెత్తి మహిమగల సింహాసనం నాకు ఇచ్చేసావు. అది ప్రేమ. అర్థమైందా? క్రీస్తు ప్రేమను ఎప్పుడు చెప్పండి? క్రీస్తు యొక్క ప్రేమలో 4 కొలతలేంటి? మొదటిదేంటి? వెడల్పు అంటే అందరినీ ప్రేమించుట. పొడుగు చెప్పండి? పరలోకం నుండి మహిమ విడిచిపెట్టి భూలోకానికి మానవుడిగా వచ్చుట, అంత పొడుగు. లోతు, శిలువలో మరణించి పాతాళంలోనికి వెళ్ళేంత లోతు కలిగినటువంటి ప్రేమ. ఎత్తు అంటే విశ్వసించిన నిన్ను నన్ను పరలోక సింహాసనం మీద కూర్చున్నబెట్టేంతటి ప్రేమ. హల్లెలూయా. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు గట్టిగా పాడండి. ప్రేమ, యేసుని ప్రేమ. ఆడే కూర్చోవాలా? అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. అందరూ నోరాలు పడండి. నిజము ఇది భూమి ఇంకోసారి పడదాం. టిక్కి ప్రేమ బాగా. యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. నిజము దీనిని నమ్ము, ఇది భూమి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. ఆమె మళ్ళీ ప్రేమ, యేసుని ప్రేమ, అది ఎవరు కొలువలేనిది. ఈరోజు నీ జీవితంలో వేదన ఉంది. ఎందుకంటే నన్ను ప్రేమించేవాళ్ళు ఎవరు లేరయ్యా. పెళ్లి చేసుకున్న భర్తకు ప్రేమ లేకపోయా నువ్వు కొంతమంది, పెళ్లి చేసుకున్న భార్యకు ప్రేమ లేకపోయినా కొంతమంది, కన్నబిడ్డలు కన్నవే కానీ వాళ్ళకి ప్రేమ లేదని బాధపడే తల్లిదండ్రులు కొంతమంది, మమ్మల్ని కన్నారే కానీ మమ్మల్ని పట్టించుకొని ప్రేమించి తల్లిదండ్రులని బాధపడేవాళ్ళు మరికొంతమంది, సమాజంలో అయ్యా నేను దిక్కులేని వాడిని, దిక్కులేని నన్ను ప్రేమించేవాళ్ళు లేరని బాధపడే మరికొంతమంది, సంఘానికి వస్తున్నాయి కానీ నన్ను ప్రేమించేవాళ్ళు లేరని బాధపడే మరికొంత ఎంతమంది ఉన్నారో. కాబట్టి ఈ ప్రేమలు కాదు, దేవుని ప్రేమ. అందుకని ఇక్కడ ఇంకొకటి కూడా గమనించాలి. దేవుని ప్రేమ అది శాశ్వతమైన ప్రేమ. 8:31 శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీడ నేను కృప చూపుచున్నాను. ఆ ప్రేమ యొక్క వెడల్పు శాశ్వతమైనటువంటిది, లోతు ఎత్తు ఎంతో గొప్పది కదా. ఈరోజు మనమందరం బాధపడేదంటే ప్రేమ లేదు, కుటుంబాల్లో ప్రేమ లేదు, బయట సమాజంలో ప్రేమ లేదు, మత సంబంధుల మధ్యలో ప్రేమ లేదు, ఆఫీసులో ప్రేమ లేదు, సంఘంలో వస్తే కూడా కొన్నిసార్లు నాకు పొందవలసిన ప్రేమ కూడా కనబడడం లేదు కదా. సరే, ఇప్పుడు కొలసీ పత్రిక నేను వర్తమానత ఉంది కానీ నేను టైం ప్రకారం ముగిస్తాను. కొలసీ పత్రికలో అంటే
పరిశుద్ధులలో ఉండవలసినటువంటి ఒక లక్ష్యం ఏంటంటే ప్రేమించాలి అనేది. కొలస్సీ 1:12 వచనము 13 వచనము నీకు చదువుతాను, నాతో కలిసి చదువు. ఉండు అశోక్ గారు కొంచెం నాతో కలిసి చదివితే సంతోషము, కలిసి చదువుకుందాం. కొలస్సీ 1:12-13. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతాస్తుతులు చెల్లింపవలనియు దేవుని బతిమాలుచున్నాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారు యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఇక్కడ పిల్లరా ఎందుకు ఈ మాట చదివించానంటే, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము అంటాడు. ఇది ఇంగ్లీష్లో చక్కగా ఒక మాట రాయబడిందంటే ద సైన్స్ ఆఫ్ లైట్ అన్నాడు. ద సైన్స్ ఆఫ్ లైట్. అందుకని కింద వచ్చిన ఏమంటాడు, అంధకార సంబంధమైన అధికారులని విడుదల చేసి, అంటే ఒకప్పుడు సైతాన్ కింద బతికిన మనము చీకటి రాజ్యంలో ఉన్నాం, ఇప్పుడు మనము వెలుగు రాజ్యానికి వచ్చాము. అదొకటిని. రెండవది, ఆ వెలుగు రాజ్యం ఎలాంటిదంటే తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసి. ఇక్కడ ఏమంటుందంటే తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యము అని. అంటే నేను అడుగుతా ప్రశ్న, ఆయన రాజ్యంలో ఏముంటుంది అమ్మా? ఆయన రాజ్యంలో ఏముంటుంది? ఇక్కడే ఉంది సమాధానం ఉంటాలే, అవి ఇంకా కొట్టుకుంటుంది మనం. ఇక్కడేమని చెప్పి ఆయన వాక్యం చెప్పండి, ప్రేమ. ఎందుకంటే ఇక్కడ ఏముందంటే తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యం. దేవుని ప్రేమ కుమారుడైన యేసులో ఉంది. యేసు ప్రేమ మన పట్ల చూపబడింది. అంధకార అధికారం నుంచి, సైతాను చీకటి నుంచి విడుదల పొంది మనము పరిశుద్ధులుగా తేజోమైనటువంటి పరిశుద్ధుల స్వాస్థ్యానికి మనం ఏం చేయబడ్డాం? వాసులు. అందుకని చెప్పి ఈ మాట ఏం చెప్తున్నానంటే, దైవరాజ్యం అంటే గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ కింగ్డమ్ ఆఫ్ లవ్. కింగ్డమ్ ఆఫ్ జీసస్ అంటే అర్థం ఏంటంటే, యేసు రాజ్యము అనే అర్థం ఏంటంటే అది ప్రేమ సామ్రాజ్యము. ఏ రాజ్యం అది? అక్కడ అసూయలు, ఎత్తి పొడుపులు, గొడవలు ఉండకూడదు. ఉంటే అది కూడా దేంతో సమానం అయిపోతుంది, అది కూడా ఒక చిన్న నరకం అయిపోతుంది. అర్థమైందా? అక్కడ కూడా గొడవలు, పార్టీలు, తగాదాలు, విభేదాలు, పోలీస్ స్టేషన్ కేసులు, కోర్టు కేసులు ఉన్నాయనుకో, అది పర్లకు ఎట్టవుతుంది? కాదు. కాబట్టి నువ్వు వెళ్ళే రాజ్యము అది తండ్రైన దేవుని చేత ప్రేమించబడినటువంటి యేసుక్రీస్తు యొక్క కుమారుని రాజ్యము. అది ప్రేమ సామ్రాజ్యము. దాని కొరకై మనం పిలువబడి ఉన్నాము. ఓకేనా? కాబట్టి ఇప్పుడు చెప్పే మాట ఏంటంటే, ఇవన్నీ కూడా మనం గుర్తించినప్పుడు ఒక సత్యం తెలుసుకున్నాం. ఏం సత్యం తెలుసుకున్నాము? పరిశుద్ధులకు ఉండవలసినటువంటి లక్షణాలలో ఒక లక్షణం ఏంటి? ప్రేమ. ఎవరి ప్రేమ అది? క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమలో ఎన్ని కొలతలు ఉన్నాయి? 4 ఉంటేనే. పొడవు ఉండాలి, లోతు ఉండాలి, వెడల్పు ఉండాలి, ఎత్తు ఉండాలి. 4 ఉండాలి. అది మీరు అప్లై చేసుకోండి. ఇంటికి పోయి ఈ 4 కొలతలు నాలో ఉన్నాయా లేదా చెక్ చేసుకుందాం. ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు చెక్ చేసుకుందాం. ఈ ప్రేమ అవసరం. ఇప్పుడు ఇంతకీ ఎందుకన్నా ఇంత చెప్పావు, మరి ఏ సేపులు ఎక్కడున్నాయంటే ఉంది. అది ప్రభు చిత్తం అయితే వచ్చే ఆధారం చెప్తా. మీరు కూర్చుంటారు ఒక గంట అంటే చెప్తా, కానీ మీరు కూర్చోరు, నేను చెప్పను లేను కదా. ఓకే, ఇబ్బంది పెట్టను, టైం అయిపోయింది. కాబట్టి ఈ పునాది, ఈ వాక్యం, ఈ వర్తమానం ఏంటంటే, వినబోయే వర్తమానానికి ఇది ఒక పునాదిగా తీసుకోండి. ప్రార్థన చేయండి. ఇది చెక్ చేసుకుందాం, ఈ ప్రేమలో ఎలా ఉన్నాం, మన గోల్ ఏంటి, దేవుని సంపూర్తి ఎదిగేది గోలా, లేకపోతే నేను ఏదో పెద్ద పేరు తెచ్చుకోవాలా, నేను పెద్ద హీరోని చూపించుకోవాలా, ఇది నీ గోలా? కొన్ని సంగతి గోల. నన్ను పట్టించుకోలేదు, నన్ను చూడలేదు, నన్ను చూపించలేదు, నన్ను పిలవలేదు. ఈ గోల్ వద్దు. గోళ్ళ బదులు గోల్స్ పెట్టుకోండి, బాగుంటుంది. బాగుంది మర్మం. ఏమండి? గోల బదులు ఏం కావాలి మనకి? గోల్స్. నేను అనుకున్నా, దేవుడు పలికిస్తున్నాడు. అమ్మలారా, అన్నలారా, అక్కలారా, తమ్ముళ్ళారా, చెల్లెలారా,
గోల్స్, పిచ్చి పిచ్చి చేష్ట మనకు వద్దు, గోలొద్దు. నేను ఎవడు పట్టించుకుని పర్లే, ఆ గోలే వద్దు. నువ్వు దేవుని సంబంధివి, పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలవి. గోల్ ఏంటంటే దైవ సంపూర్తి ఎదగాలి. ఎదగాలంటే నీళ్ళేముండాలి? క్రీస్తు ప్రేమ, ప్రేమ, ప్రేమ. యేసు నీ ప్రేమని పాడుకుని వెళ్ళిపోతాం. అది పాడుకుంటూ పోటీ ఇంటికి నేను ఎవరు తిట్టినా కూడా ఇదే పడి ప్రేమ. కోడ తిట్టుకో ప్రేమ. పాడాలి, పాడాలి, ప్రేమ గీతం పాడాలి. ఓకేనా? కాబట్టి నెక్స్ట్ సండే ఇంకా కొన్ని అద్భుతమైనటువంటి లేఖన సత్యాలు నేర్చుకుందాం, ప్రాక్టీస్ చేద్దాం. నేర్చుకుంటే సరిపోతాం, ప్రాక్టికల్గా రావాలి. నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, ఇది దేవుని నూతన క్రియా, ఇది దేవుని నూతన క్రియా.